ఎలా ఉందన్నా ఈ 5 సంవత్సరాల వైసీపీ రూలింగ్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? 5 సంవత్సరాలు కదన్నా, 20 సంవత్సరాల మట్టి కూడా ఏమీ లేదు అసలే. మేము నాని గారికి చాలా చేసాం, మేమే చేసాం, 3 సార్లు చేసాం, మొన్నసారి చేయపోయినా ఏం బాగోవాలి అసలే. అంటే మీ ఎమ్మెల్యే ఇక్కడ మీకు అందుబాటులో ఉండట్లేదా? ఎందువల్ల బాగాలేదు అంటున్నారు? అసలు ఈ 20 సంవత్సరాల్లో ఎలక్షన్ అప్పుడు తప్పితే అసలు వేరేది అప్పుడు ఎప్పుడు రాలి. అసలు ఈ ఊరు కానీ ఏ ఊరైనా సరే, మాకు ఇక్కడ పాలకోడు ఉందన్నమాట, పెద్ద కాలం నుండి చెరువులోకి వెళ్ళే వాటరు. ఆ వాటర్లో ఏం చేశారంటే మొన్న ఈ మధ్యన ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఏం చేశారంటే రొయ్యల చెరువుతో వేశారు. పంచాయతీ చెరువులు కూడా పాడుకుని సొంతంగా రొయ్యల చెరువులు వేశారు. ఆ వాటర్ ఏమవుతుందంటే కాలంలోకి వచ్చి, పంట కాలంలోకి వచ్చి పెద్ద చెరువులోకి వెళ్తున్నాయి, పుంపుల చెరువులోకి వెళ్తున్నాయి. దానివల్ల అసలు పక్కన ఉన్న రైతులకు కూడా పొలాలు పండట్లా. అదేంటని అడిగితే మీ చేతన ఏం చేసుకోండి అని చెప్పారు. అది కాక ఇక్కడ ఒక 80 ఎకరాలు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఎవరు కూడా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పట్టించుకోవట్లా. ఈఆర్ఓ అవునా, ఎండిఓ అవునా, ఆర్డీఓ అవునా, ఎవరో. అదే మన సొంత స్థలం, మన సొంత చేలోది ఒక ట్రక్కు మట్టి తోలుకోవాలంటే పర్మిషన్ కావాలి. మన సొంత చేలోది మన ఇంటికి ఒక ట్రక్కు తోలుకోవాలన్నా పర్మిషన్ కావాలి. వాళ్ళైతే రేత్రి పగల లారీలతో తోలుకున్నా కానీ ఎవరూ పట్టించుకోవాలి. ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, ఊరి గ్రామస్తులు అందరూ కూడా ఆపారు లారీలని. ఆపుతారని మీ చేతనం చేసి తొక్కించుకెళ్ళిపోతామని చెప్పారు. ఇక్కడ అది ఇక్కడ గుడివాడకు సంబంధించి గుడివాడ నియోజకవర్గంలో ఇప్పుడు రాము గారు కొత్తగా పోటీ చేస్తున్నారు, కొడాలి నాని గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఎలా ఉండొచ్చు నెక్స్ట్? అంటే కొత్తగా ఒకసారి చూస్తే ఎలా ఉంటుందో. కొద్దిగా చదువుకున్న వ్యక్తి ఏమన్నా చేస్తాడని అమెరికాలో ఉండొచ్చారంటున్నారు కదా. ఇప్పుడు ఇక్కడున్న నాయకుడు చేసినా ఇక్కడేం ఉండడు, నెలకో 2 రోజులు ఉంటాడే, అంతకుమించి ఏమి ఉండదు. ఎవరు నాని గారికి, రాము గారికి చూస్తారు. Please like and subscribe Eagle Andhra.